హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ఈరోజు నేను సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ గ్రీన్ సిటీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ యొక్క వెంచర్ వచ్చేసరికి హైదరాబాద్ టు వరంగల్ హైవే బేస్డ్ అయిన గట్కేసర్ లొకేషన్ కి వెరీ నియర్ బై, అవుటర్ కి వెరీ నియర్ బై ఉన్న ఎన్ఎఫ్సి నగర్ నుంచి రావచ్చు లేదా అంకుషాపూర్ విలేజ్ నుంచి రావచ్చు. బేసికల్లీ ఈ యొక్క లేఅవుట్ వచ్చేసరికి అంకుషాపూర్ విలేజ్ లో ఉంది. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారిని ఎందుకు ఈ లేఅవుట్ ని ఇక్కడ చూస్ చేశారు అని అంటే, వారు చెప్పిన టూ మెయిన్ రీజన్స్ ఏంటంటే, మేడం మనకి అవుటర్ రింగ్ రోడ్ గట్కేసర్ సరౌండింగ్స్ అటు ఇటు 5 కిలోమీటర్స్ మొత్తం కూడా గ్రోత్ కారిడార్. సో మనం గ్రోత్ కారిడార్ వెరీ నియర్ బై ఉన్నాము. ఇక్కడ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. కమింగ్ డేస్ లో ఇంకా రెసిడెన్షియల్ డిమాండ్ పెరగబోతుంది. ఆ అంచనాతోనే మనం ఇక్కడ లేఅవుట్ వేసాము. సెకండ్, ఈ యొక్క ప్రాజెక్ట్ కి 3 మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి. మీరు చూస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్. అంటే లేఅవుట్ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. వెంచర్ లోపల కూడా ఇంకా 2 మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉంటాయి. ఒకటి 100 ఫీట్, ఇంకొకటి 200 ఫీట్. ఆల్ టుగెదర్ 3 మాస్టర్ ప్లాన్ రోడ్స్, 2 100 ఫీట్ రోడ్స్, ఒక 200 ఫీట్ రోడ్స్. ఫర్దర్ గా ఈ యొక్క వెంచర్ గురించి మనం వెంచర్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. వెల్ వ్యూవర్స్, సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి గ్రీన్ సిటీ లేఅవుట్ ఏదైతే ఉందో ఇది మీకు ముందే చెప్పినట్టు మనం గట్కేసర్ దాటిన తర్వాత మనకి అంకుషాపూర్ విలేజ్ వస్తుంది. సో అంకుషాపూర్ గ్రామ పంచాయత్ నుంచి వచ్చినట్లయితే మనకి 1.5 km డిస్టెన్స్ లో ఈ యొక్క లేఅవుట్ కి వస్తాము. అదే విధంగా మనం ఎన్ఎఫ్సి నగర్ నుంచి కూడా రావచ్చు. అలా వస్తే ఒక 2 కిలోమీటర్స్. మనకి గట్కేసర్ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే ఒక 4 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. అయితే ఈ గ్రీన్ సిటీ వెంచర్ అనేది మనకి HMDA అండ్ TS RERA సర్టిఫైడ్, 100% వాస్తు అండ్ క్లియర్ టైటిల్, ఇమిడియట్ గా రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 23 ఎకరాలండి. ఇందులో దాదాపుగా 180 ప్లాట్ల వరకు వచ్చాయి. మినిమం ప్లాట్స్ వచ్చేసరికి 187 స్క్వేర్ యార్డ్స్. సో ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి అవైలబిలిటీ అన్నది మీ చాయిస్ ప్లాట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు కార్నర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఈస్ట్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ ఉన్నాయి, 100 ఫీట్ 200 ఫీట్ రోడ్స్, అన్ని రోడ్స్ కి అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరైతే ముందుగా వచ్చి యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ అండ్ బెటర్ ప్రైస్ లో వస్తాయి. ఇందులో బ్యాంక్ లోన్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇక్కడ HDFC బ్యాంక్ నుంచి, PNB బ్యాంక్ నుంచి కస్టమర్ యొక్క సిబిల్ ని బట్టి దాదాపుగా 70 నుంచి 80% వరకు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ లో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. వెల్ వ్యూవర్స్, మీరు చూడండి ఈ యొక్క లేఅవుట్ ఏదైతే ఉందో మనకి ప్రిన్స్టన్ కాలేజ్ కి ఆనుకునే ఉంటుంది. ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే మనకి హైవే మీద కనిపిస్తున్న అనురాగ్ యూనివర్సిటీకి క్వైట్ ఆపోజిట్ లో ఉన్న చైతన్య కాలేజ్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఈ యొక్క లేఅవుట్. సో మళ్ళీ చెప్తున్నాను అనుకోతే, ఇందులో మాస్టర్ ప్లాన్ రోడ్స్, మల్టిపుల్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి. అంటే కనెక్టివిటీ పరంగా చాలా వండర్ఫుల్ గా ఉంది. అందుకు గాను సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి గ్రీన్ సిటీలో విల్లా ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ తో పాటు వీళ్ళు కన్స్ట్రక్షన్ ని కూడా టేకప్ చేస్తుంటే, ఎవరైనా సరే క్లయింట్స్ ఇందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా సింప్లెక్స్ కానీ, G+1 కానీ, డూప్లెక్స్ కానీ వాళ్ళ కస్టమైజేషన్ ఆప్షన్ చేస్తూ కన్స్ట్రక్షన్ ని కూడా టేకప్ చేస్తున్నారు. అంటే ఇందులో మనకి విల్లా ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ తో పాటు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఉంది. సో కమింగ్ టు ద ప్రాజెక్ట్ లోపల హైలైట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, రోడ్స్ పరంగా మీకు తెలుసు మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి. అవి కాకుండా HMDA నార్మ్స్ ప్రకారం 40 and 30 ఫీట్ CC రోడ్స్ ఇస్తున్నారు. అండ్ వాటితో పాటు మీరు చూస్తూనే ఉన్నారు కదా, కర్బింగ్ స్టోన్స్, తర్వాత పేవ్మెంట్, తర్వాత దాని లోపల ఉన్న మనకి వాటర్ కనెక్షన్స్, ప్రతి ప్లాట్ కి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చుట్టూరుగా లేఅవుట్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్, మంచి ఎంట్రన్స్ ఆర్చ్, 24/7 సెక్యూరిటీ, పార్క్స్, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ లైట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్స్ అన్ని కూడా HMDA నార్మ్స్ ప్రకారం అన్ని కూడా ఈ యొక్క లేఅవుట్ లో రాబోతున్నాయి. ఆల్రెడీ వర్క్ అన్నది ప్రోగ్రెస్ లో ఉంది. వెల్ వ్యూవర్స్, మనకి సురక్ష వారి గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ కి రావడానికి ఒక్కసారి మనము సరౌండింగ్స్ నుంచి ఎలా రావచ్చు అన్నది డిస్కస్ చేస్తే, మనము హైదరాబాద్ వరంగల్ హైవే
మన ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో గట్కేసర్, సో అక్కడ నుంచి చూసుకుంటే ఈ యొక్క లొకేషన్ కి జస్ట్ మనకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే గట్కేసర్ విలేజ్, అక్కడ నుంచి చూసుకుంటే 1 కిలోమీటర్ తగ్గిపోతుంది, అంటే 4 కిలోమీటర్లో మనం ఈ యొక్క లొకేషన్ రావచ్చు. అయితే ఆ గట్కేసర్ నుంచి కూడా ఎన్ఎఫ్సి నగర్ నుంచి రావచ్చు, లేదు అని అంటే అంకుషపూర్ గ్రామ పంచాయత్ నుంచి రావచ్చు, లేదు అని అనుకుంటే నేషనల్ హైవే వయా పాత విలేజ్ నుంచి వచ్చినా కూడా రావచ్చు. అయితే ఎన్ఎఫ్సి నగర్ నుంచి వస్తే గనక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ యొక్క లేఅవుట్ కి రావచ్చు. గ్రామ పంచాయతీ కమాండ్ నుంచి వస్తే కొంచెం చిన్న రోడ్ ఉంటుంది, ఆ రోడ్ లో వస్తే మనం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వస్తాం. వరంగల్ హైవే నుంచి పాత ఊర్లోంచి వచ్చినట్లయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వచ్చు. అలా కాకుండా ఈవెన్ ఏదులాబాద్ నుంచి కూడా రావచ్చు. అలా వచ్చిన ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ యొక్క లొకేషన్ కి మనం రీచ్ అవ్వచ్చు. వీటితో పాటు మల్టిపుల్ రేడియల్ రోడ్స్ అన్నవి డెవలప్ అవుతున్నాయి. ప్రజెంట్ ఉన్న యాక్సెసిబిలిటీ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో గ్రోత్ కారిడార్ కి వెరీ నియర్ బై ఉండి చుట్టూరుగా అన్ని ఇల్లులు, విలేజెస్ కన్స్ట్రక్షన్ కి అనువుగా ఉంది ఈ సురక్షావారి గ్రీన్ సిటీ ప్రాజెక్ట్. దాంతో పాటు చూడండి, మీకు పక్కనే ప్రిన్స్టన్ కాలేజ్ ఉంది. ఆ తర్వాత మనం చైతన్య కాలేజ్ కి బ్యాక్ సైడ్ లో ఉంటాము, అనురాగ్ కాలేజ్ కి ఆపోజిట్ లో ఉంటాం. కొంచెం ముందుకు వెళ్తే మనకి మెగా యూనివర్సిటీ కాలేజ్ వచ్చేస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్, అలానే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎన్ఎఫ్సి నగర్ అన్నది సెంట్రల్ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ కేంద్రీయ విద్యాలయ స్కూల్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి సోషల్ వెల్ఫేర్ వాళ్ళ స్కూల్ అండ్ కాలేజ్ కూడా వెరీ వెరీ నియర్ బై ఉంది. ఇది మనకి కాలేజెస్ పరంగా, స్కూల్స్ పరంగా మాట్లాడుకుంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మనం మాట్లాడుకుందాం. మీకు ముందే చెప్పాను కదా, మనకి ఈ యొక్క హైవేకి ఇన్ఫోసిస్ అన్నది మెయిన్ సెగ్మెంట్ అన్నది. సో మనం ఆ యొక్క లొకేషన్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము. సో ఎంప్లాయ్మెంట్ హ్యూజ్ గా ఉన్న గట్కేసర్ సరౌండింగ్స్ అండ్ గ్రోత్ కారిడార్ కి వెరీ నియర్ బై ఉంది ఇది. వాటితో పాటు మనకి ఇక్కడ మాదారం ఐటీ సెస్ అన్నది గవర్నమెంట్ నుంచి డిక్లరేషన్ అయింది. ఆల్రెడీ ల్యాండ్ అన్నది ప్రొక్యూర్ చేస్తా ఉన్నారు. వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైమ్ లైటెడ్ ఆల్సో. సో అవి కూడా వచ్చినట్లయితే సరౌండింగ్స్ మనకి మంచి డెవలప్మెంట్స్ రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ కి మంచి యాక్సెస్ ఉంది. ప్రజెంట్ లాంచింగ్ ప్రైస్ కింద ఈ యొక్క లేఅవుట్ లో మంచి రీజనబుల్ ప్రైస్ లో కస్టమర్ కి సేల్స్ అన్నది స్టార్ట్ చేశారు. సో మీకేమైనా సరే ఈ లేఅవుట్ పర్సనల్ గా విజిట్ చేయాలనుకున్నా, లేదా ఫర్దర్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, స్క్రీన్ పైన ఇచ్చిన రేఖా మారుతి గారి నంబర్ కి కాల్ చేస్తే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు.